హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ఎంత బాధ ఉన్నా, నీ మనసుకు ఎంత దగ్గర వారితో అయినా మనసు పంచుకోవడం అలవాటు చేసుకోకు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ చావు నువ్వు చావాలంతే. ఎందుకు అంటే వినేవాళ్ళు జడ్జి చేస్తే నిన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం చేసుకునేవారు కూడా మారిపోతే ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా తెలియక దిక్కుతోచని స్థితికి చేరుకుంటావు. గుర్తుపెట్టుకోండి, నీకు నువ్వే ఓదార్పు, ధైర్యం కావాలి. మనం వాళ్లకు తెరిచిన పుస్తకంలో ఉండాలనుకుంటారు. వాళ్ళు విషయాలు చెప్పడానికి మనల్ని పరాయి వాళ్ళనే చూస్తారు. అలాంటి వారితో ఎలా ఉండాలని ఎక్కువగా ఆలోచించకు. వాళ్ళు చెప్తే నువ్వు చెప్పు, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించకు. అలాగే పట్టించుకోనట్లు ఉండు. నువ్వు చెప్పినప్పుడు నిన్ను అడిగే అర్హత కోల్పోతారు. ఒకవేళ అడిగితే నువ్వు వాళ్ళని అడిగే హక్కు నీకు వస్తుందని మర్చిపోకు. అర్థమైంది కదా? అలాగే ఒక్క విషయం, ఎన్ని మాటలున్నా ఓపికతో భరిస్తూ ఉన్నా కూడా ఏ పని చేసినా ఏదో ఒక వంక భరిస్తూ ఉంటే నీ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటారు. ఒక్కసారి నీ విరక్తి ఎలా ఉంటుందో చూపిస్తే కదా నీ ప్రేమ వాళ్ళకి తెలిసేది. నిజమే కదండి? అలాగే మీరు మీకన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి. ఒకవేళ ప్రేమించినా కూడా మీలాగే మీరు ఉండండి. వాళ్లకు నచ్చినట్టు మాత్రం ఉండాలని అనుకోకండి. తీరా మారిపోయాక మనం నచ్చం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనకు మనమే నచ్చకుండా పోతాము. ఎలా ఉండాలో కూడా తెలియదు. ఎంత డిప్రెషన్గా ఉంటుంది అంటే చావు భయం కంటే ఎలా ఉండాలి అన్న భయమే మానసికంగా కృంగతీస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏమైనా అవతలి వారి మూలంగా మనం బాధపడితే అది చెప్తేనే మన మీద ప్రేమ చూపిస్తారు ఏమో అన్న మాట. కానీ ఈ రోజుల్లో అది చాలా తప్పు. ఇంకాస్త ఏడిపిస్తారంతే. లేకపోతే చులకనగా చూడ్డం మొదలు పెడతారు. వాళ్ల ప్రేమ కోసం ఆరాటపడుతున్నావని తెలిస్తే ఇంకా ఇంకా మనసుతో ఆడుకోవడానికి చూస్తారు. అందుకే బాధపడడం మానుకో. వాళ్ళు ఏ రీతిలో నీతో ప్రవర్తిస్తారో అదే రీతిలో నువ్వు ప్రవర్తిస్తేనే నీ బాధ తెలుస్తుంది. కాస్త ఆలోచించు. అలాగే ఒక్క విషయం, మనకు ఎదురయ్యే ప్రతి మనిషిలో ఏదో ఒకటి నచ్చదు. అలాగని ప్రతి మనిషిని దూరం పెట్టకుంటూ పోతే చివరికి ఒంటరితనంతో చేయాల్సిన యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేనిది. నువ్వు కూడా అందరికీ నచ్చవన్న సంగతి మర్చిపోవద్దు. నిజంగా ఒక తల్లి మాత్రమే కూతురు కాపురాన్ని నిలబెట్టగలదు. తప్పును తప్పు అని తల్లి ఎప్పుడైతే చెబుతుందో కోపం వచ్చినా ఆలోచించడం మొదలు పెడుతుంది కూతురు. అలాగే కష్టానికి అండగా ఉండాలి పుట్టిల్లు. తప్పుకు మాత్రం దండనగానే ఉండాలి. గుర్తుంచుకో, తప్పు జరిగిన తర్వాత చంపేయండి అలాగే అని అంటున్నారే గాని ఒక్కరూ కూడా అసలు తప్పు జరగకుండా సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను తాము నిర్వర్తిస్తున్నారా? అసలు స్వీకరిస్తున్నారా? పక్కవాడు ఏమైపోతే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకని ప్రతి ఒక్కరూ స్వార్థంతో ఆలోచిస్తున్నారు తప్ప రేపు నీ వద్దకు వచ్చినప్పుడు కూడా నీకు చేయించడానికి ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి ఆలోచించు. తప్పు జరిగిన తర్వాత శిక్షలు వేసుకోవడం కాదు, అసలు తప్పే జరగకుండా చూసుకునేంత మార్పు ఎందుకు తేలేకపోతున్నాం? ప్రతి ఒక్కరూ మంచి మార్గాన్ని కలిసినట్టుగా సానుకూల ప్రభావాన్ని ప్రతి ఒక్కరి మనసులో, పిల్లలపై, విద్యార్థులపై, తల్లిదండ్రులు, గురువులు, సమాజంలో బాధ్యత గల ప్రతి పౌరుడు చూసుకున్నప్పుడు ఎందుకు తప్పు జరుగుతుంది చెప్పండి? అర్థమైంది కదండి? అలాగే సుఖాలు ఇచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది, కానీ ఆనందాలు పంచే మనశ్శాంతి మాత్రం నచ్చినట్టు నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది.
అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపద మనశ్శాంతే. నిజమే కదండి. అలాగే జీవితంలో కష్టపడ్డమే కాదు, దాని ఫలితాలను కూడా అనుభవించాలి. అలా ఎందుకు అంటున్నాను? కష్టపడేవాడు కష్టంలో సుఖాన్ని చూసుకుంటాడే గాని ఫలితాన్ని ఎక్కువగా దాన ధర్మాలకే ఒప్పుకుంటారు తప్ప వాళ్ళు అనుభవించరు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. అలాగే విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు. మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడు కన్నా ప్రియమైనది ఏదీ ఉండదు. కష్టకాలంలో మిత్రుడు ఎవరో తెలుస్తుంది. ఇక స్నేహం పాతబడిన కొద్దీ బావుంటుంది. శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 తక్కువే. నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను అలాగే నీ ముందుంచేవాడే నిజమైన స్నేహితుడు. గుర్తుపెట్టుకో. అలాగే ప్రతి తప్పు ఎత్తి చూపిస్తున్నాడు అంటే వాడే నీ నిజమైన స్నేహితుడు. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చేస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకుల ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని ఎందుకు చూడలేకపోతున్నాడు? అలాగే నీ జీవితం గురించి లెక్కలేయకుండా నీ హృదయాన్ని, నీ ప్రేమని ఎదుటి వారికి చూపిస్తే నాతో ఏదో అవసరం ఉంది కావచ్చు అని అనుకునే ఈ సమాజంలో బ్రతుకుతున్నాం మనం. గుర్తుపెట్టుకో. అటువంటి వారికి నీ ప్రేమ మోసపూరితంగా, నీ వ్యక్తిత్వం స్వార్థపూరితంగా కనిపిస్తుంది. నీ ప్రాణం లెక్క చేయని నీ ప్రేమ విలువ వారికి తెలియదు. అటువంటి వారికి విలువనిచ్చి మాట్లాడి నీ విలువైన స్వచ్ఛమైన ప్రేమను, సమయాన్ని వృధా చేసుకోవద్దు. గుర్తుంచుకో. నీ దగ్గర లేని వాటి గురించి, నీకు చెందని వాటి గురించి ఆలోచించి నీ దగ్గర ఉన్న వాటి విలువలను కోల్పోవద్దు. మార్పు అనేది నీ దగ్గర ఉన్న వాటిలో కాదు, నీ ఆలోచన విధానంలో మొదలవ్వాలి. నమ్మకం ఉంటే నిలుచున్న చోటే స్వర్గం కనిపిస్తుంది. పట్టుదల ఉంటే శ్రమపడ్డ చోటే విజయం అనేది లభిస్తుంది. గుర్తుంచుకో. ఒక మనిషి వ్యక్తిత్వం, ప్రవర్తన గమనించి ప్రేమించు. కలిసి బ్రతకలేకపోయినా అది మది గదిలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలాగే చివరి శ్వాస వరకు మోహపు మాటలు విని ప్రేమలో పడవద్దు. అది పడక వరకు చేరిన పక్కలో బల్లమై గుచ్చుతుంది చచ్చే వరకు. నిజమే కదండి. ఇది రాసి పెట్టుకో. అలాగే నీది అనుకున్నది ఏది ఎన్నటికీ నీది కాదు, కాలేదు. ఈ భూమి నాది అనుకునేవాడు ఆ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోలు. అలాగే ఈ డబ్బు నాది అనుకునేవాళ్ళు కూడా ఆ డబ్బు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది నేను అనేవాడు తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇదే నిజం కదా. ఏది మనది అనుకుంటామో, ఏది శాశ్వతం అనుకుంటామో అది ఏది కూడా మనది కాదు. అన్నీ వదిలిపెట్టి తీరం వెళ్ళాల్సిందే. నిజమే కదండి. ఒకరు చెడ్డవాడని తెలియజేయడానికి, చెడ్డవారని అనుకోవడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. చెడ్డవాడని తెలిస్తే మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయండి. చెడ్డవారు అనుకుని మాత్రం వారిని దూరంగా పెట్టొద్దు. గుర్తుంచుకోండి. మనసుకు నచ్చిన వారితో మాట్లాడడానికి కావలసింది సమయం, పరిస్థితులు కాదు. మాట్లాడాలని మనసుకు అనిపిస్తే చాలు. ఏది మనకు అడ్డు కాదు. నిజమే కదా. అలాగే ఒక్క విషయం, ఒక అమ్మాయి అదే పనిగా నిన్ను విసిగిస్తుంది అంటే పదే పదే నువ్వు గుర్తొస్తున్నావు అని అర్థం. నీతో మాట్లాడాలని, నీతో కొంత సమయాన్ని ఆ అమ్మాయి కోరుకుంటుంది అని అర్థం. అలాగే నీపై ఎంతో ఇష్టం ఉంటేనే కదా ఆ అమ్మాయి అలా కోరుకుంటుంది. కాబట్టి అలాంటి ప్రేమ దొరికితే అస్సలు వదులుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను,
ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.